జీవితాన్ని ఎవరి కోసం సాక్రిఫైస్ చేయకూడదు. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు అస్సలు ఆలోచించకూడదు. నాకు నచ్చిన ఫోటోగ్రఫీ, నాకు నచ్చిన జీవితాన్ని చాలాసార్లు మా పేరెంట్స్ వెనక్కి లాగేశారు. ఈసారి అందుకే వాళ్ళందరికీ దూరంగా వచ్చి కష్టమైనా సరే ఇష్టమైన పని చేసుకుంటూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్. మెడలు విరిగేలా సాఫ్ట్వేర్ జాబ్ చేసి వీకెండ్ కోసం 5 రోజులు వెయిట్ చేసి 2 డేస్లో రిఫ్రెష్ అయ్యే లైఫ్ స్టైల్ నాకు ఇష్టం లేదు. అలాగని కాళ్ళు అరిగేలా నడవమని కాదు, ఫాలో యువర్ హార్ట్ అంటారు కదా, అలాగే మనసుకు నచ్చిన పని చేస్తే చాలు. మన ఇష్టాలు ఎవరి కోసమో సాక్రిఫైస్ చేసుకోవడం కంటే పెద్ద మిస్టేక్ మన లైఫ్లో ఇంకొకటి ఉండదు. దీనికోసం ఇన్ని గంటలు నడిపించింది. ఏముంది అక్కడ? నీ సినిమాకి వెళ్ళాం కదా. రాధేశం బ్యాక్గ్రౌండ్ ఉంది భయ్యా, మైండ్ నుండి పోవట్లే. మాస్టర్స్లో లేత లేత నిబ్బీలు వస్తే మొన్న ఆర్ఆర్ఆర్కి వెళ్ళాను, అచ్చం అమ్మాయిలాగే అనిపించింది భయ్యా. మొన్న తిట్టింది సరిపోలేదా నీకు? ఒకసారి ఏ బ్రో ఇలా ఎట్లా బ్రో పదా ఫాలో మీ. ఐఎమ్ సారీ, లాస్ట్ టైం నేను అలా చేసి ఉండకూడదు. అప్పుడు మంచిగా నా దగ్గర చేసిందో. నువ్వు ఆగరా. సరే అయితే ఏంటి ఇప్పుడు? తీసుకెళ్ళి నా రాచిలో డ్రాప్ చేయి. యాక్చువల్గా అయితే నా మైండ్లో ఉంది ఒకటి, బయటకు వచ్చింది ఒకటి. ఆ రోజు నేను అలా చేయకుండా కొంచెం డీసెంట్గా ఉండాల్సింది. ఐఎమ్ సారీ. ముసలి చెప్పావు బ్రో, అది కూడా పిల్లల కోసం. నువ్వే కదా ఆ రోజు చూసుకుంటే వెళ్ళింది. ఎవరా నువ్వు? తన బెస్టీ. బెస్టీ అంటే అదేరా, మొగుడి కింద బాయ్ ఫ్రెండ్ పైన మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు చూడు, వాళ్ళే బెస్టీ అంటే. చిల్ బ్రో, ఇప్పుడు పిఎస్ఎల్ కంప్లైంట్ ఇస్తా ఏంటి? ఇచ్చిన బ్రో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. నీ ఏజ్కి కౌన్సిలింగ్ ఉండదు, మిగతా గ్యాప్ నువ్వు ఫిల్ చేసుకోగా. ఏ ఆగరా, కూల్ గైస్. అసలు ఏం చెప్తున్నావు? ఏం చెప్పడానికి వచ్చావు? ఏం చేస్తున్నావు? చెప్పా కదా, అసలే కన్ఫ్యూజన్.
దాంతో ఈ దరిద్రుడు ఒకడు. ఏంది బ్రో అంత మాట అన్నావు నువ్వు? చూడు, చూస్తున్నా. ఈ ఎటకారాలే వద్దు. నిన్ను కలవడానికి మాట్లాడటానికి చేసిన ప్రతి ప్రయత్నం రివర్స్ అయింది. అసలు నేను అనుకునేది ఒకటి, నీకు అర్థమయ్యేది ఒకటి, కానీ నేను చెప్పాలనుకునేది ఒకటే. ఐ లవ్ యూ. సో నీ డెసిషన్ ఏంటో చెప్తావా? చూడు, నాకు లవ్ చేయాలని ఉంటుంది, కానీ అబ్బాయిని చూస్తే లవ్ చేయాలనిపించాలి కదా. ఈ రేజర్లో తెలితేటలు నా దగ్గర ఉపయోగించుకో. సారీ. నాకు తెలుసు మా లవ్ గురించి ఇద్దరు గొప్ప వ్యక్తులు ఏమని కూడా తెలుసా? మన ప్రపోజ్ చేసిన అమ్మాయి చేస్తే మన లైఫ్ ఎక్కడికో వెళ్తాం అన్నమాట. కానీ నన్ను అమ్మాయి రిజెక్ట్ చేయలేదు కదరా. అలా మీరేంటి చెప్పరా? అలా కాదురా. అయినోరా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నెక్స్ట్ 3 months లో నీకు పెళ్లి చేస్తా. మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఆల్రెడీ 5 years అయింది, ఇదే చెప్తున్నావు. లేదు నాన్న, ఇప్పుడు చేసుకోనని చెప్పానుగా. అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను చేసుకోను. 7 సంవత్సరాలు వచ్చాయి. అయితే ఏంటి ఇప్పుడు? అమ్మాయిలకి ఏజ్ పెరిగితే మంచి సంబంధాలు రావు. ఎప్పుడు చూడు ఆ కెమెరా పట్టుకొని తిరుగుతావు. చేసుకోను. నువ్వేమైనా అనుకో, నెక్స్ట్ 3 months లో నీకు పెళ్లి చేసేస్తా. ఇష్టం ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ 3 months లో నీకు పెళ్లి చేస్తా. ఫోటోగ్రాఫర్ కాకపోయినా కెమెరా పట్టుకున్నంతసేపు దూరం నుంచి చూస్తే నువ్వు ఫోటోగ్రాఫర్గా అనిపిస్తావు. ఏంది ఫోన్లో అన్న మాటలు మనం సీరియస్గా తీసుకుంటే సగం కస్టమర్కి అమ్మాయిలందరూ నా గర్ల్ ఫ్రెండ్ అయిపోతారు. అదేం లేదురా, అమ్మ కాల్ అంతే. ఏందంట? ఏముంటది ఇంకా, పెళ్ళి ఇంకా నెక్స్ట్ అదేగా. మరి చేసుకో. చేసుకోనన్నా, నచ్చిన అబ్బాయి దొరకాలి కదా, కొంచెం టైం కావాలి. ఆల్రెడీ 27 years వచ్చాయి, ఇప్పటికే అంత దూరం పంపించాం అనవసరంగా. తొందరగా పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అంటున్నారు. కాదు, అర్థం కాక అడుగుతున్నా. 27 yearsకి మ్యారేజ్ చేయాలని రూల్ ఉందా? అదే మన కార్ ఇంజనా ప్రతి 3000 మైల్ కాల్ చేంజ్ చేసినట్టు లైఫ్లో 27 yearsకి చేంజ్ రావాలి? ఏమోరా బాబు, నాకు నచ్చినా నచ్చకపోయినా నెక్స్ట్ 3 months లో పెళ్లి చేసేస్తారంట. మ్యాన్, 5 years వీసా 3 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది. నీ కామెడీగా ఉందా నేను ఇంతగానం ఫీల్ అవుతుంటే? మరి ఉండదా? ఎవడు తప్పు చేసినా గెలికినా హీరో లెవెల్లో ధమ్కిస్తావు. పేరెంట్స్కి అయితే ఏంది, స్వీట్గా ధమ్కి. మా ఊళ్ళో న్యూస్ పేపర్ వేసే అబ్బాయి నుండి రాత్రి 9 గంటలకు వెళ్ళే లాస్ట్ బస్ వరకు ఇంట్రెస్ట్ అందరికీ నా పెళ్లి మీదే. ఈ ఊర్లో వాళ్ళకి పని పాట లేదు. మా నాన్నకేమో నా మీద ప్రేమ కంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఇంపార్టెంట్. నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం అన్న పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో. చేసుకోకపోతే ఏంటంట? అబ్బో, గొప్ప రిచువల్ ఇంకా గొప్ప కల్చర్ ఉన్నట్టుందా? జీవితంలో అందరికీ ఏదో ఒక టైంలో ఒక ఫేస్ ఉంటుంది. దాన్ని మనం
బ్యాడ్ ఫేస్ అనుకుంటే బ్యాడ్ ఫేస్. చాలామంది దాన్ని దాటేసి మిగతా లైఫ్ చూస్తారు, కానీ నాలాంటి వాళ్ళకి ఇలాంటి ఫేస్ని అంత ఈజీగా మర్చిపోనివ్వదు. ఎందుకు పుట్టించావని దేవుణ్ణి అడిగినా సరే నిన్ను చూసి నవ్వడం తప్ప ఏం మాట్లాడాడు. ఒక్కడి ఒంటరి నడు రోడ్డు మీద కూర్చొని ఏడ్చిన ఓదార్చేదానికి ఎవడూ రాడు. ఎందుకంటే నేను బాధలో లేను, ప్రేమలో ఓడిపోయి ఉన్నా. లవ్వా బొక్క చెప్పా కదా వస్తున్నా అని, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తావు? పేషెన్స్ లేదా? అడిగిన క్వశ్చన్స్కి తప్ప మిగతా అన్నిటికీ ఆన్సర్ చేస్తారు కదా మీ అబ్బాయిలు. అడిగిన క్వశ్చన్స్కి తప్ప మిగతా అన్నిటికీ ఆన్సర్ చేస్తారు కదా మీ అబ్బాయిలు. ఏంటి ఇప్పటికే 100కి పైగా మిస్డ్ కాల్స్ చేశావు? గంటలు. నా స్పేస్ నాకివ్వు, అప్పుడేగా నీ గురించి అర్థమవుతుంది. కోపం కాదురా, నీకు చెప్పినా అర్థం కాదు. నీకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్ కాదు, పరిమాసం అనుకుంటా.
ఈ అమ్మాయిలంతా ఇంతే. అబ్బాయిలు అన్నాక మాత్రం వీక్నెస్ ఉండదా? డిఫెక్ట్స్ ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, అంతేగాని చంటను అలా వదిలేస్తారా? తప్పు మామ, అలా చేయకూడదు. అమ్మాయిలు వదిలేస్తే పిచ్చోళ్ళు కాక సుందర పిచ్చోళ్ళు అవుతారేంటి సార్? కానీ ఎన్నో మంత్స్ తర్వాత ఈ ఫేస్ నుండి బయటపడేసింది నా చార్లీ. అది తిని చూపించింది. అదితి, మీ పేరు? ఇలాగే చాలా మంది హ్యాండ్ ఇచ్చారు. ఎక్కడుంటారు? మిమ్మల్ని కమ్యూనిటీలో ఎప్పుడు చూడలేదే. కాఫీ? పోనీ బియర్? రామ్, నువ్వెవరికి ఇవ్వలేదా హ్యాండ్? బీరన్నావు? ఈవినింగ్ మా ఇంటికి వచ్చేసాయి. మరి అడ్రస్? ఏం చేస్తున్నావే? చెప్పగా కిరా మమ్మీ ఎలా అంటావు కానీ మార్కెట్ కొత్త షర్ట్ వచ్చినాయంట, చూసావా? వెళ్దాం వెళ్దాం. మొన్న చండీగఢ్ మొబైల్ తీసుకున్నప్పుడు ఒక అమ్మాయికి 2K ట్రాన్స్ఫర్ చేశాడే. అడిగితే ఏం లేదు, చిన్న అమౌంట్ అంటున్నాడు. అవునా? ఓ సరేలే. ఏముంటాయి? సరేలే, నేను మళ్ళీ చేస్తాను, చెక్ చేసి చెప్తాలే నీకు. బాయ్. ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడిది? అదా నేనే, చిన్న ట్రాన్సాక్షన్. చిన్నదైతే చెప్పు. ఏమీ అన్నా కదా, వదిలే. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? కొన్ని విషయాలు చెప్పడం కన్నా సిచ్యువేషన్ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నాకు ఓహో, నాకు కూడా చెప్పలేని సిచ్యువేషన్స్ ఏంటో. ఎన్ని రోజులని ఇలా ఉంటావు? ఏదో ఒకటి అడిగేసేయి మీ ఆయనని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వైఫ్ హస్బెండ్ మొబైల్ చూసినా ఈ అబ్బాయిలు ఏం చెప్పరే బాబు, ఫేక్ బ్యాచ్. సరేలే, ఉంటాను, బాయ్. ఎన్ని రోజులని ఇలా ఉంటావు? ఏదో ఒకటి అడిగేసేయి మీ ఆయనని.
ఏమైంది ఇలా వచ్చావు? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దేని నుంచి? మన లైఫ్ గురించి తప్పు చేశానేమో అనిపిస్తుంది. తప్పులు అందరూ చేస్తుంటారు. ఆ తప్పని చేసుకొని కరెక్ట్ చేసుకోవాలంతే. ఇంట్లో మన ఇద్దరు చెప్పిన నా మాట నేను ఒక్కదాన్ని అనిపిస్తుంది. ఓ అలా మరి ఇంకేం పరీక్ష సాగిదా? మనసులో బాధకి శరీరంతో సమాధానం చెప్పకు. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నొప్పిగా ఉంది, వదిలే. అక్కడ కాదు, ఇక్కడ. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడానికి, ఎక్కడ పడితే అప్పుడు దిగడానికి బస్ జర్నీ కాదు. దిస్ ఇస్ లైఫ్. కొంచెం మెచ్యూర్గా ఆలోచించు. హలో సార్. హలో, ఆయన లేడు. మేడం, సార్ మొన్న వాళ్ళ వైఫ్ బర్త్డే ఉంటే ఫుడ్ డొనేషన్కి మనీ సెండ్ చేశారు. హలో, హాయ్ మౌనిక. యా, తన బర్త్డే వస్తుంది కదా, నేను మీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను ఫుడ్ డొనేషన్కి. ఈ వీక్ ఆ ఫుడ్ డొనేషన్ వీడియో మన ఛానల్లో రిలీజ్ అవుతుంది. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? నేనైతే ఈవినింగ్ పార్టీకి డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నా. ఎలా ఉంది? కాదు, అది వేసుకో. అది ఇదా? ఏంటి ఇది? అదే. నీకు తప్ప నా సీక్రెట్స్ కానీ నా గురించి కానీ ఎవరికీ తెలియదు. ఏదో నాకు నచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు నీ కోపం తెప్పించని నా చిన్న స్వార్థం అంతే. కానీ నువ్వు లేకుండా మాత్రం నేను నిజంగా ఉండలేను. అరే నీ పేషెంట్ మాత్రం వెళ్ళిపోతే ఎట్లా? నేను చెప్పేదాకా వెయిట్ చేయవా? ఎవరికి అందరికి కలిసి ఉంటుంది. నేను కూడా నువ్వు లేకుండా నాన్న ఎవరి దగ్గర ఉండలేను. ప్రపంచంలో ఎంతో దూరం వెళ్ళిందని ఆలోచించేది ఇద్దరి గురించే. ఒకటి నువ్వు, రెండు నేను. అండి చెప్పు. బ్యాచిలర్ లైఫ్ ఉన్నట్టు మ్యారేజ్ లైఫ్ ఉండదా? అబ్బాయిని భరించాల్సిన అవసరం లేదా? అర్థం చేసుకుంటే చాలు. అదే నా ఫిలాసఫీ. సరే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ సాయంత్రం కలిసి మాడదాం. ఓకే సరే. యా Hello. Hello.
Akila, how are you? Yeah, good. How's life? How about you? ఏంటి అలా ఉన్నావు? ఇంకేలా ఉంటాను అనుకున్నావే? నేను ఏం చేసినా మన ఇద్దరం సేఫ్గా ఉండాలనే కదా చేసేది. మనమా? నువ్వు వేరు నేను వేరు. అబ్బా ఏంటి ఎప్పుడు చూసినా అలానే అంటావు. ఏదో స్టాక్స్ లో పెట్టిన మనీ నువ్వు తీసేసాక డబుల్ అయినట్టు. సర్లే కానీ శాండీ ఎలా ఉన్నాడు? శాండీ నాకు బ్యాగ్ కావాలి. ఇదా రేపు మార్నింగ్ కల్లా ఓకే. ఇంకేంటి ఎలా ఉంది లైఫ్? ఏమన్నా చేంజెస్ ఉన్నాయా ఇంకా అంతేనా? ఫ్లోరిడా వెదర్లో చేంజ్ చేస్తున్నట్టు లైఫ్లో చేంజ్ అవుతుందగా ఉండదు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, పెళ్ళి అనేది సినిమా లాంటిది. సినిమా చూడడానికి 2 గంటలు పడుతుంది, పెళ్లి చేసుకోవడానికి కూడా 2 గంటలు పడుతుంది. ఒక్కోసారి ఆ 2 గంటల కోసం కొన్ని నెలలు కష్టపడాలి, సంవత్సరాలు కూడా కష్టపడాలి. ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఒక్కసారి సక్సీడ్ అయితే మాత్రం ఆ ఫీలింగే చాలా హై ఉంటుంది. నీలా ఆలోచించడానికి నేను కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలి, కానీ నా సిచ్యువేషన్స్ వేరు. నా డెసిషన్స్ నేను తీసుకోవాలి, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో థర్డ్ పర్సన్ వస్తేనే చిరాగ్గా ఉంటుంది. అలాంటిది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వస్తే ఆ గొడవలకు ఫుల్ స్టాప్ ఉండదు. తెలిసి చేసినా తెలియక చేసినా నేను చేసిన తప్పు. కొంచెం ఓపికగా ఉండి తను చెప్పే వరకు ఆగాల్సింది. ఇప్పుడు చూడు, నా ఫ్రెండ్ మాటలు విని ప్రతి చిన్న మెసేజ్కి విషయానికి తనను అనుమానించి ఎంతో బాధ పెట్టి నేను కూడా సఫర్ అయ్యాను. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులకు మా అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. కష్టం వచ్చిన ప్రతిసారి ఆ అబ్బాయే కదా ముందుంటాడు. అందుకే భార్య కన్నా భర్తే కొంచెం ఎక్కువ. నేను అందువేలో ఉన్నాను, ఒక 5 minutes లో ఉండాలి నీ దగ్గర. మొబైల్ మర్చిపోయాను, పైకి వెళ్ళి మొబైల్ తీసుకొస్తాను. అవునా? సరే, నేను కార్లో వెయిట్ చేస్తాను. షూరా? ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ లో పెట్టాను, డెడ్ అయిపోయింది. ఒక 10 minutes లో వెళ్దాం.
సరే. వీడియో అప్లోడ్ చేస్తున్నావా? ఎక్కడ సార్? ఆ కెమెరామెన్ గారు SD కార్డ్ పెట్టడం మర్చిపోయాడు. అది కొత్త ఛానల్ కదా, కమ్యూనికేట్ కూడా చేసుకోలేదు. కంటెంట్ మీద దృష్టి పెట్టి కంటిన్యూటీ కోసం కష్టపడి వీడియో తీస్తే యూజ్ లేకుండా పోయింది. అవునా? ఏం కాదులే, ఈసారి మళ్ళీ వచ్చి మాల్లో కూర్చుంటా, మళ్ళీ తీసుకో. ఈసారి బిర్యానీ వద్దులే. మళ్ళీ మొదలు పెట్టారా? ఎందుకు సార్ ఎప్పుడు ఇంత ఆకలిగా ఉంటారు మీరు? అదేం లేదులే కానీ మళ్ళీ వీడియోస్ చేస్తున్నావా? లేదు సార్, ఆపేసాం. నువ్వు ముందు ఆ సార్ అన్నావు ఆపే. మొన్న క్యూట్ గా పిలిచావు కదా క్రిస్టియన్, అలా పిలువు. ఏంటి వీడియోస్ చేయడం ఇంకేమైనా వర్క్ చేస్తావా? లేదు సార్, నేనేదో సరదా కోసం స్టార్ట్ చేశాను, మీరు మా సరదా తీర్చేశారు. ఆ కెమెరామ్యాన్ గాడేమో నా పంప కూల్చేశారు. సర్లే, ఈసారి అన్ని చెక్ చేసుకుని వీడియోది. అవును, అయినా మర్చిపోయాను, మొన్న మీరు చెప్పినవి నిజాలా లేకపోతే వీడియో కోసం అలా చెప్తా ఉంటారా? కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు చెప్పాలి కదా కృష్ గారు, అబ్బాయిని ఇంప్రెస్ చేయాలంటే. ఓ, అబద్ధాలు చెప్తే అబ్బాయిలు ఇంప్రెస్ అవుతారా అంటావు? అంతే కదండి. నేను ఎంతవరకు ఎంతమంది అబ్బాయిలు ఇంప్రెస్ చేసావు? టాప్ సీక్రెట్. ఈ క్వశ్చన్ ఏ అమ్మాయిని అడగండి, ఎవ్వరు నిజం చెప్పరు. నేను కూడా. సరే, ఆ రోజు డిన్నర్ కంటే ప్రాంక్ అన్నావు, మరి ఈరోజు సేమ్ క్వశ్చన్ అడిగితే? చుట్టూ కెమెరాస్ ఏం లేవు కదా సార్, సో డిన్నర్ వరకు అయితే నాకు ఓకే. అది కూడా ఇక్కడే. ఇక్కడ సరే. ఫ్రెండ్ వస్తా. అవునా? నేను వెళ్తాను మరి. ఓకే, గుడ్ నైట్. నేను అడగలేదు కదా. అమ్మాయిలు ఇచ్చినప్పుడే తీసుకోవాలి సార్, మీకు నచ్చకపోతే చెప్పండి, తిరిగి ఇచ్చేయచ్చు. అబ్బాయిలు కూడా నచ్చినప్పుడే తీసుకుంటారు, అయినా నచ్చకపోవడానికి అదేమన్నా బాగా బ్యూటిఫుల్ హగ్ అయితే. నాట్ నౌ, నెక్స్ట్ టైం. ఓకే, నాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ కలుద్దాం. ఎంజాయ్ చేయాలి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అమ్మాయిని డేట్ చేస్తే చాలు అనేది నా ఫిలాసఫీ. ఎందుకంటే ఒక అమ్మాయి చూపులకు బలి అవ్వని మగాడు లేడు, నేను బలి అవ్వడానికి రెడీగా లేదు. అందుకే నాకు తెలిసిన స్టైల్లో అమ్మాయిని ఇంప్రెస్ చేసి నాకు కావాల్సింది తీసుకుంటాను.
హగ్స్. ఎవరు ఎక్కువ హగ్స్ ఇస్తారో వాళ్ళు విన్నారు. క్రిష్, నీ దగ్గర కిస్ హగ్స్ కాకుండా వేరే గేమ్స్ ఏం లేవా?